ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయం 29వ చరణములో దేవుడు ఈ మాటలు తెలియజేయుచున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు ఆయన దయా, సత్యము, కృపా, కనికరము కలిగినటువంటి దేవుడని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. ఆయన దయ ఎంతో ఉన్నతమైనటువంటిది. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుని కృప మానవాళి పట్ల ఎంతగానో దేవుడు విస్తరిస్తూ వచ్చినాడు. దేవుడు తన దయను మానవాళిపై కుమ్మరిస్తూ వచ్చినాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకను దేవునికి దూరస్థులమై ఉండగా, ఆయన యుక్త కాలంలో మన కొరకై లోకంలోకి వచ్చి సెలవులో ప్రాణం పెడుతూ వచ్చినాడు. దయగల దేవుడు పరలోకం నుంచి తన గాయపడిన హస్తము చాపి మానవాళికి గొప్ప రక్షణను ప్రసాదిస్తూ వచ్చినాడు. దీన దరిద్ర స్థితిలో మన పాపమును బట్టి మనం పతనమై నిత్య నరకానికి ఇడవబడుతున్నప్పుడు మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా ఈ లోకములకు అరుదించినాడు. ఆయన దారిద్ర్యం వలన మనము ధనవంతులుగా చేయబడుతూ వచ్చినాం. ప్రియమైన స్నేహితుడా, సహోదరి, పెంట కుప్పలో పడిపోయినటువంటి నిన్ను నన్ను లేవనెత్తి క్రీస్తు అనే బండపై దేవుడు మన అడుగులను స్థిరపరుస్తూ వచ్చినాడు. మా యొక్క దీన స్థితిలో నుంచి మనం లేవనెత్తి పాపపు బంధకాల నుంచి విడిపించి క్రీస్తు యేసులో మనల్ని స్వతంత్రులుగా చేస్తూ వచ్చినాడు. దేవుడు మనకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చి మన జీవితంలో సంతోష సమాధానాలు కలుగజేస్తూ వచ్చినాడు. ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని చేర్చుకోలేనటువంటి స్థితిలో దేవుడు తన గాయపడిన హస్తం చాచి నిన్ను నన్ను చేర్చుకొని గొప్ప రక్షణనిస్తూ వచ్చినాడు. బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది, ఆయన కోపం నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు ఉండును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని దయ మన యొక్క ఆయుష్కాలం అంతా కూడా దేవుడు చూపించేవాడుగా ఉంటున్నాడు. ఎన్నో పర్యాయములు దేవునికి విరోధంగా నీవు నడుచుకున్నప్పటికీ, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా, ఆయన వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నప్పటికీ దేవుడు దయగలిగి నీ పట్ల సహనాన్ని చూపెడుతున్నాడు. కారణం, మనం తిరిగి మారు మనసు పొంది ఆయన వైపు తిరిగి పశ్చాత్తాపంతో ఆయన సన్నిధికి వచ్చినప్పుడు క్షమించుటకు దేవుడు సిద్ధ మనసు కలిగి ఉంటున్నాడు. ఆయన క్షమాపణ పొందుకొని ఆయన దయకు మనం పాత్రలముగా చేయబడదుముగాక.